అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం. ఇస్లామిక్ దేశం ఎలా ఒకరిని ఒకరు కొట్టుకుని కోసుకుని చావడంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుందో అలాగే చేస్తూ ఉంది. దీనిని చూసి మనం నిబిడాశ్చర్యంలో మునిగిపోవాల్సిన పని లేదు. వీరి జీవిత విధానమే అలాంటిది. రక్తచరిత అంటూ గెంతులేసే విధానం. బంగ్లాలో మొన్న 18వ తేదీన హాదీ అనే ఒక జిహాదీగాడిని తలపైన బుల్లెట్లు దింపి లేపేశారు కదా. ఇది జరిగి కేవలం 4 రోజులు అవుతోంది. ఒకడు చచ్చిన 4 రోజులకే మహమ్మద్ మోతేబ్ షిక్దర్ అను మరొకటి తలకి బుల్లెట్లు దింపారు. హాదీని చంపిన వారిని సీసీటీవీలు, అటాక్ చేసిన స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి కాల్పులు జరిపింది అవామీ లీగ్కి సంబంధించిన యూత్ లీడర్ ఫైజల్ అని ప్రకటించారు. వారు బైకు పైన వచ్చి కాల్చి భారత్లోకి పారిపోయారు అని కూడా ప్రకటించారు. వారిని తమకు అప్పగించాలి అని బహిరంగంగా భారత్ని కోరి ప్రపంచం ముందు భారతే ఆ హంతకులను పంపించింది హాదీని చంపడానికి అనుకునేలా ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం కాల్పులు జరిపిన వారిని గురించి అలాంటి వివరాలేవి ఇంకా బయటకి ప్రకటించబడలేదు. బంగ్లా ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కేవలం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పింది అంతే. ఇంతకీ ఈ మహమ్మద్ మోతలేబ్ షిక్దర్ అనేవాడు ఎవరు అంటే, ఇతడు కూడా హాదీలాగే సాధారణ వ్యక్తి కాదు. ఇతడు కూడా ఒక ఇస్లామిక్ రాడికల్, భారత్ పట్ల విషం కక్కే సర్పం లాంటి వాడే. ఇతను నేషనల్ సిటిజన్ పార్టీ, దీనిని ఎన్సిపి అంటారు, నాగరిక సమాజ్ పార్టీ అని కూడా అంటారు. ఈ పార్టీ ఖుల్నా డివిజనల్ చీఫ్ అండ్ పార్టీ లేబర్ వింగ్ సెంట్రల్ ఆర్గనైజర్. ఇతడు ఖుల్నా మెట్రోపాలిటన్ యూనిట్కి చెందిన ఎన్సిపి ర్యాలీ కోసం సన్నాహాలు చేస్తూ ఉండగా దానికి కొంత ముందు ఈ సంఘటన జరిగింది. అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎలక్షన్కు సంబంధించిన ఒక ఇష్యూ అని దీని గురించి అనుకోవచ్చు. ఇంతవరకు ఈ దాడికి సంబంధించి ఎవరూ నోరు విప్పలేదు గాని ఈ కాల్పుల వల్ల బంగ్లాదేశ్ ఎలాంటి అసహ్యకరమైన నీచమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజలను ఒక రకంగా ఉన్మాదంలోకి, మత్తులోకి తీసుకువెళ్లి వారికి ఇదంతా మన మతం కోసం జరుగుతోంది, మన మతం మాత్రమే ప్రపంచంలో ఉండాలి, మరే మతం భూమిపైన ఉండకూడదు, అందుకోసం మనం క్రూర మృగాలుగా నీతి నియమాలు లేని పశువుల్లాగా మారినా పర్వాలేదు అని ప్రజలకు బ్రెయిన్ వాష్ చేయడం వల్ల మరి వారు ఇలా కాకుండా ఎలా మారుతారు? చంపరా చావరా అని కత్తులు తుపాకులు పట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తారు, అంతే కదా. ఇలాంటిదే ఈ సంఘటన కూడా. మహమ్మద్ మోతలేబ్ షిక్దర్ బంగ్లాదేశ్లోని సోనడంగలోని షేక్ పారా పల్లికి చెందినవాడు. వయసు 42. ఇతడి గురించి మొదటగా వెలువడిన వార్తల ప్రకారం నగరంలోని గాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సమీపంలో ఉదయం 11:45 సమయంలో దుండగులు కాల్పులు జరిపారు ఇతనిపైన. దీనితో ఇతడు చనిపోయాడు అని ఎన్సిపి జాయింట్ ప్రిన్సిపల్ మహమూదా మితు అనువాడు ఫేస్బుక్ లో ఒక పోస్టును పెట్టాడు. కానీ వాస్తవానికి అతడు అప్పటికింకా చనిపోలేదు. బుల్లెట్ అతడి ఎడమ చెవిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఒకవైపు నుండి మరోవైపుకు దిగి వెళ్లిపోయింది. తలలో దిగబడలేదు. అతడిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఇంకా అతడు చావలేదు, బతికే ఉన్నాడు, సేఫ్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఓకే, ఇతడిపైన కాల్పులకు సంబంధించిన వివరాలు ఇవి. ఇతడు ఎన్సిపి పార్టీకి చెందినవాడు కదా. అయితే ఈ ఎన్సిపికి చెందిన వ్యక్తులు కూడా భారత్కు వ్యతిరేకంగా వాగుతూ ఉంటారు. షేక్ హసీనాకి వ్యతిరేకంగా, అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా వాగుతూ ఉంటారు. ఈ ఎన్సిపి వాస్తవంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత పుట్టుకు వచ్చింది. మొదట షేక్ హసీనాకు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ సిస్టమ్స్ ని రద్దు చేయాలని బంగ్లాలో ఉద్యమం మొదలైంది. తర్వాత ఈ ఉద్యమం షేక్ హసీనా ప్రభుత్వాన్నే రద్దు చేసేదిగా మారింది. ఈ ఉద్యమంలో మొన్న చచ్చిన ఉస్మాన్ బిన్ హాదీతో పాటుగా నాహిద్ ఇస్లాం, సర్జిస్ ఆలం, ఇప్పుడు బుల్లెట్ దెబ్బతిన్న మొహమ్మద్ మోతలేబ్ షిక్దర్ అను ఇలాంటి వారు కీ రోల్ పోషించారు. మొదట రిజర్వేషన్ల రద్దుతో మొదలై ఆ తర్వాత హసీనా ప్రభుత్వాన్ని రద్దు చేసి తర్వాత హిందువుల ఊచకోతల దిశకు వీరి ఉద్యమం మళ్లింది. ఈ ఉద్యమం తర్వాత ఎన్సిపి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోతున్న ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ఇందుకోసం పార్టీ ప్రచారానికి మోతలేబ్ రెడీ అవుతుండగా ఇతడి పైన కాల్పులు జరిపాయి. అది అడవి అయినప్పుడు, ఆ అడవిలో మృగాలు ఉంటున్నప్పుడు అక్కడ వేట సహజంగా జరుగుతూ ఉంటుంది కదా. ఈ మోతలేబుపై కాల్పులు జరిపింది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న. బంగ్లాలో అజ్ఞాత వ్యక్తులు భారత వ్యతిరేకులను ఒక్కరొక్కరిగా టార్గెట్ చేసి లేపేస్తున్నారు అనుకోవచ్చా అంటే, పాకిస్తాన్ లో అన్నౌన్ షూటర్స్, వీరిని దురంధరులు అంటున్నారు. ఇప్పుడు ఈ దురంధరులు ఇప్పటి వరకు 400 మంది ఉగ్రవాదులను కాల్చేశారని అంటున్నారు. బైక్ పైన నల్లని ముసుగు వీరులు 2 వస్తారు, టపీమని లేపేస్తారు, వెళతారు, దొరకరు. ఇప్పటి వరకు దొరకలేదు. ఇలా పాకిస్తాన్ లో 400 మందిని లేపేశారని అంచనా. పాకిస్తాన్ ప్రభుత్వం వీరిని భారత సీక్రెట్ ఏజెన్సీకి చెందినవారు అంటుంది.
అంటే మన రాకు చెందిన వారే ఇలా మా దేశంలోని వ్యక్తులను లేపేస్తున్నారు అంటుంది. ఇప్పుడు ఈ సీన్ బంగ్లాదేశ్లోకి మారింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులను లేపేస్తున్న ముసుగు వీరులే బంగ్లాదేశ్లో కూడా లేపేస్తున్నారు అని ఇప్పుడు బంగ్లా క్లెయిమ్ చేస్తోంది. మొన్న ఉస్మాన్ బిన్ హాదీ తలలోకి బుల్లెట్ దింపి లేపేసిన వారు కూడా భారత్కి చెందిన రా ఏజెన్సీ వ్యక్తులే అని బంగ్లా అంటోంది. అంటే పాకిస్తాన్ సీన్ ఖచ్చితంగా ఇప్పుడు బంగ్లాకి మారింది అనుకోవాలి. రా ఇలా పాకిస్తాన్లో అండ్ బంగ్లాలో ఇలా చేస్తుందా అంటే చేయగల సత్తా అయితే రాకి చాలా ఉంది. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత భారత్ తన పాలసీని మార్చుకుంది. అప్పటి నుండి విదేశాల్లో భారత వ్యతిరేకులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేయడం కనబడుతుంది. కెనడాలో నిజ్జర్ అను ఖలిస్తానీ తీవ్రవాదిని లేపేశారు. పన్నూన్ అనేవాడిని కూడా టార్గెట్ చేశారు. ఇక పాకిస్తాన్లో అయితే కీలక ఉగ్రవాదులను చాలా మందిని లేపేశారు. ఒక సిరీస్ లా అక్కడ జరుగుతూనే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హాదీని లేపేశారు. మోతలేబ్ సిక్తర్ పైన కూడా ఇప్పుడు కాల్పులు జరిపారు. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాద్ అండ్ అమెరికా సిఐఏలతో పోటీ పడే స్థాయికి చేరింది. ఈ విషయం మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో అర్థమయ్యింది. ఆపరేషన్ సింధూర్లో ఎంత టార్గెటెడ్ గా పిన్ పాయింట్ గా అక్కడి ఉగ్రవాద సంస్థలను పేల్చేసింది భారత్ అంటే అందుకు సంబంధించిన సమాచారం ముందుగానే చాలా క్లియర్ గా సేకరించి పెట్టుకుందన్నమాట. ఇలా సీక్రెట్ ఆపరేషన్స్ కి కావలసిన సమాచారాన్ని సేకరించగలిగిన అద్భుతమైన వ్యవస్థ భారత్కి ఉంది. మోస్ట్ సోఫిస్టికేటెడ్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇప్పుడు భారత్కి ఉన్నాయి. పాకిస్తాన్లో అండ్ బంగ్లాలో ఉంటూ భారత్పై విషం కక్కుతున్న ఉగ్రవాదుల ప్యాకెట్లోనే సెన్సార్స్ ని పెట్టి ఉంచి ట్రాక్ చేయగలిగేంత స్పై నెట్వర్క్ ఇప్పుడు భారత్కి ఉంది. టెక్నికల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీస్, సైబర్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ లాంటి అల్ట్రా మోడర్న్ వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇవి కాక పాకిస్తాన్, బంగ్లాదేశ్లో భారత్కి కోవర్టులుగా పనిచేసేవారుంటారు. ఒకవేళ ఈ దేశాల్లో ఎవడినైనా సరే ఈ హాదీగాడిని లేపేసినట్టుగా లేపేయాలి అంటే భారత్కి అది పెద్ద విషయం కాదు. చిటికేసినంత ఈజీగా లేపేయగలదు. నిజానికి ఈ లఫూటు దేశాలతో యుద్ధం చేయడం కంటే ఇలా భారత్కి వ్యతిరేకంగా మోర ఎత్తి ఊలలు వేసే వారిని టార్గెటెడ్ గా లేపేయడమే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ను తీసుకుంటే బంగ్లాదేశ్లో 1,50,00,000 మంది హిందువులు ఉంటారు. వీరంతా బంగ్లాలో జరుగుతున్న పరిణామాల వల్ల ప్రమాదంలో ఉన్నారు. వీరిని కాపాడాల్సిన బాధ్యత భారత్దే అంటున్నారు అంతా. అక్కడ హిందువులపైన దమనకాండ జరిగినప్పుడల్లా ఇలానే అంటున్నారు, భారతే కాపాడాల్సి ఉంటుంది వారిని అని. కానీ బంగ్లాలో హిందువులను ఎలా కాపాడడం? అక్కడ హిందువులు ఒక రంగాపూర్ డివిజన్లోనో లేక కుల్నా జిల్లాలోనో లేక బరిసాల్ జిల్లాల్లోనో లేరు. బంగ్లాదేశ్ అంతటా విస్తరించి ఉన్నారు. ఒకవేళ హిందువులు అంతా ఒకే చోట రంగాపూర్ డివిజన్లో గాని ఉంటే భారత్ ఈ పాటికే బంగ్లాదేశ్ తలని కట్ చేసి సిలిగురితో కలిపేసి ఉండేదేమో. కానీ హిందువులు అంతా ఒకచోట లేరు. బంగ్లా అంతటా విస్తరించి ఉన్నారు. ఒకవేళ బంగ్లాలో భారత్ ఏదైనా చర్యకు దిగితే వీరికి లోకల్స్ తో అండ్ మతోన్మాదులతో మరింత ప్రమాదం ఉంటుంది. సో ఇంతకంటే మతోన్మాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులను లేపేయడమే బెటర్ అనుకోవచ్చు. ఇదే విధంగా పాకిస్తాన్ లో 100 మందిని లేపేస్తున్నారు. చివరికి పాకిస్తాన్ ఏమైంది? బలూచ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, పిఓకేలు మేము సపరేట్ అవుతామంటున్నాయి. ఉద్యమాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ మిలిటరీని పేల్చేస్తున్నాయి. దీనినే భస్మాసుర హస్తం స్ట్రాటజీ అంటారు. బంగ్లాలో కూడా ఈ స్ట్రాటజీనే అవసరం. అందుకే ఇక్కడ కూడా కీలక వ్యక్తులను లేపేయడం మొదలైంది అనుకోవచ్చు. ఇజ్రాయెల్ మొసాద్ లాగే భారత్ రా ఇలా పాకిస్తాన్, కెనడా, బంగ్లాలలో భారత వ్యతిరేకలను లేపేస్తుంది అని పాకిస్తాన్ అంటోంది. వెస్ట్ కంట్రీస్ మీడియా కూడా అంటోంది. ఇప్పుడు వీరికి బంగ్లా కూడా తోడయింది. ఎందుకంటే బంగ్లాలో ముసుగు వీరులు కీలక లీడర్లను లేపేయడం మొదలైంది కాబట్టి. అయితే భారత్ మాత్రం ఇదంతా అంగీకరించదు. ఇలాంటి హత్యలు భారత ఏజెన్సీలు చేయవు అని ఖండిస్తుంది అనుకోండి. పాకిస్తాన్ కూడా ఇన్ని హత్యల్లో ఒక్కచోట కూడా క్లియర్ ఎవిడెన్స్ రాకు వ్యతిరేకంగా చూపించలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉందనుకోండి. ఈ ముసుగు వ్యక్తులు ఎవరు? షేక్ హసీనా అవామీ లీగ్కి చెందినవారా? భారత్కి చెందిన రా ఏర్పాటు చేసిందా? లేక ఎలక్షన్స్ లో పోటీ అవుతారు అని మహమ్మద్ యూనిస్ ఏర్పాటు చేశాడా అన్నది సస్పెన్స్. మొత్తం మీద బంగ్లాలో ఒక హిందువును టార్గెట్ చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఒక మతోన్మాదిని టార్గెట్ చేశారు అనేది అయితే క్లియర్ గా కనబడుతోంది. ఇక ముందు ముందు బంగ్లా పరిస్థితి ఏమిటి? బంగ్లాలో మతోన్మాదంతో వాగే నాయకులు ఎవరైతే ఉన్నారో ఇకపైన వీరంతా గుండెలు అరచేతుల్లో పట్టుకుని బతకాల్సిందేనేమో. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.